ఓం నమో భగవతే రామకృష్ణాయ. మనము మహాకవి బొమ్మరాపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం అధ్యయనం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. మథురా నగరంలో ఉన్న కృష్ణుణ్ణి బృందావనంలోని గోపికా స్త్రీలు ఏ విధంగా వాళ్ళు ధ్యానిస్తున్నారో చూస్తున్నాము. ఈరోజు ధ్యాన మంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. గోపికలు అంటున్నారు, ఓ తుమ్మెదల రాజా, నీకు రాయబారం చేయుటలో చాలా నేర్పు ఉంది, కానీ ఆ నేర్పులు మా వద్ద పనికిరావు. ఇక మా పాద కమలాలను విడిచిపెట్టు. మేము మా భర్తలను బిడ్డలను తక్కిన బంధువులను అలక్ష్యంగా విడిచి సద్గతి మాట తలపెట్టక తనతో లీనమవగా ఆ విభుడు మమ్ము ఎందుకు ఎడబాశాడు? ధార్మికులైన వారు ఇట్లా చేయడాన్ని మెచ్చుకుంటారా? ఓ షట్పదమా, మీ కృష్ణుడు వేటగాని వలె పొంచి వాలిని చంపాడు. తనయందు ఆసక్తురాలై వచ్చిన రావణుని చెల్లెలైన శూర్పణఖను వంచించి ముక్కు చెవులు కోసి కురూపిగా చేశాడు. లోభంతో అన్యాయంగా బలిచక్రవర్తిని బంధించి ఈ 3 లోకాలను వంచనచే తీసుకున్నాడు. ఇట్టి పనులు చేసిన అతడు ధర్మాత్ముడేనా? అతనిని వలచిన తప్పు మాదే. అతనిని మా ఎదుట శ్లాఘించడం దేనికి? ఓ రమణీయమైన తుమ్మెద, సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులైన అతని పేరు ఒకసారి వింటే చాలు, ఆ విన్న పక్షులకు ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు మొదలైన సంబంధాలన్నీ తొలగించి పునర్జన్మ లేకుండా చేస్తాడు మీ కృష్ణుడు. అటువంటి వాడు ఎడతెగని అపేక్షతో ఉన్న మా బ్రతుకులను చూచి సహిస్తాడా? ఓ తుమ్మెద, వేటగాని యొక్క ఇంపైన పలుకులు విని తమ మనస్సుల యందు తమకు మేలే కలుగుతుంది అని నమ్మి వారిని చేరి వాడు ప్రయోగించు బాణముల చేత ఆడజింకల దేహములు ఛేదింపబడతాయి. మితిలేని భయంకరమైన బాధను పడే ఆ ఆడజింకల వలె మేము కృష్ణుని తీయని మోసపు మాటలు నమ్మి మారుని బాణాల వలన బాధ చేత మిక్కిలిగా తపిస్తున్నాము. ఓ తుమ్మెద, చుట్టములను బిడ్డలను భర్తలను తోబుట్టువులను తల్లిదండ్రులను విడిచి అతనినే శరణొచ్చాము. ఇట్టి మమ్ము వీరా సముద్రంలో ముంచి ఇట్లు ఎడముగా ఉండుట ధర్మం కాదని మీ ఏలినవాడైన కృష్ణుని అడుగుల పైబడి నొక్కి చెప్పు. లక్ష్మీ వల్లభుడైన శ్రీకృష్ణునికి మా ఉనికి పట్లు అయిన పూరి గుడిసెలు బంగారము రత్నములు గూర్చి కట్టిన మేడా ఏమిటి? మేము ఉండే పల్లె ఏమైనా అనేకులైన రాజుల చేత సేవింపబడే పట్టణమా? మా దగ్గరనే గల సామాన్యమైన అడవి, ఆయన ఉండే మంచి పువ్వుల వాసనల త్రోడి మ్రాకులు తీగలు గల ఉద్యానవనమాయేమి? మా పల్లెలో ఉండే ఆవులు కృష్ణుడు ఉండే చోట ఉండే మంచి లక్షణాలు గల ఏనుగులు గుర్రాల ఏమి? మన్మధుడైన కృష్ణునికి చక్కదనం చేతను విలాస చేష్టల చేతను నేర్పరితనం చేతను ప్రసిద్ధి వహించిన స్త్రీలమా మేము? మా గురించి ఎందుకు విచారపడతాడు? అసలు మమ్ములను ఎందుకు తలుచుకుంటాడు? లోకంలో రాజులు క్రొత్తవాటి యందు ప్రియము కలవారు కదా అని ఈ రీతిగా కృష్ణుని చూచుట యందలి అత్యంత ఆసక్తి చేత మాటలాడుచున్న గోపికల మాటలు విని ఉద్ధవుడు వారికి ప్రియములైన మంచి మాటలతో ఊరడిస్తూ ఇట్లా అన్నాడు. జపములు, దానములు, వ్రతములు, హోమములు, సంయమములు, తపస్సులు, వేదాధ్యయనము మొదలగు వాటిచే నేర్పరులైన వారు కూడా పరమేశ్వరుణ్ణి తమ మనస్సుల్లో నిలుపుకోలేరు. అట్టి గొప్ప మహిమ కలవాని మీద విశ్వేశ్వరుని మీద ఎల్లప్పుడూ దృఢమైన ధ్యానం ఈ విధంగా నిలుస్తుందా? మీ చరిత్ర చాలా చిత్రంగా ఉంది. ఓ గోపికలారా, మీకు శ్రీకృష్ణుడు నన్ను మీ వద్దకు పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు నాతో చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. వాటిని విశదంగా చెబుతాను, మీరు విచారం మాని వినండి అని కృష్ణుడు చెప్పిన మాటలుగా ఉద్ధవుడు వారికిట్లా వినిపించాడు. ఓ గోపికలారా, సృష్టాది సకల కార్యములకు కారణభూతుడను నేనే కనుక మీకు నా ఎడబాటు కలుగదు. స్థావరములు జంగమములు అయిన ప్రాణుల లోపల పంచభూతములు అణిగి ఉన్నట్లుగా నేను సర్వములోనూ ఉంటాను. మనస్సుకు, పంచప్రాణములకు, బుద్ధికి, ప్రకృతికి, ఇంద్రియములకు నేను ఆశ్రయమైన వాడను. నా సంకల్పం చేత నాలోనే ఉన్న చరాచర ప్రపంచాన్ని పుట్టిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను. 14 ఇంద్రియములు, పంచమహాభూతములు, త్రిగుణాలు, వీని సమూహం యొక్క రూపమే నా యందు పుట్టి ప్రకాశిస్తుంది.
మాయానుభవం చేత నిత్యుడను పరిశుద్ధుడను విజ్ఞాన స్వరూపుడనైన నేను వేరు అనిపిస్తాను, కానీ విచారణ చేస్తే అది మిథ్య అని తెలుస్తుంది. కలగన్న మనుష్యుడు మేలుకొన్న పిమ్మట కలలో కనపడినదంతా అసత్యమని భావిస్తాడు. అలాగే తత్వవేత్త మనస్సు అనే పదార్థం చేత ఇంద్రియార్థములన్నింటినీ జ్ఞానశక్తి చేత అణచి తనకంటే ఇతనుగా ప్రపంచము లేదు అని నిశ్చయిస్తాడు. మనస్సును ఏ వికారములు పొందకుండా నియంత్రించగా ఇక భేదభావము కలుగదు. కమలముల వంటి కన్నులు గల గోపికలారా, నదులన్నీ చివరగా సముద్రమునందే చేరునట్లు సాంఖ్యము, యోగము, వేదములు, సత్యము, తపస్సు, ఇంద్రియ నిగ్రహము మొదలైన నిష్టలన్నీ నన్ను చేరుటకే. కనుక మీరు చేయు నిరంతర ధ్యానం వల్ల నేను మీ అందే ఉన్నాను. స్త్రీలు దగ్గరున్న వారికన్నా దూరంగా ఉన్న ప్రియుల మీద మనస్సులో మిక్కిలి ప్రేమ గల వారై ఉంటారు. ఇంతేకాక మీరు ఎల్లప్పుడూ నన్ను తలుస్తూ ఉండాలనే కోరిక చేత నేను ఈ విధంగా మీకు దూరంగా ఉన్నాను. కనుక మీరు ఎడతెగని ధ్యానం చేత నన్ను పొందగలరు అని మీకు చెప్పమని కృష్ణుడు చెప్పాడు. ఆ మాటలకు గోపికలు సంతోషంగా ఇట్టా అన్నారు: కృష్ణుడు బాగా ఉన్నాడా? ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? మా దుఃఖాన్ని ఎప్పుడు తీరుస్తాడు? మా ప్రాణేశ్వరుడు ఇక్కడకు వస్తానంటే మథురాపుర స్త్రీలు సహిస్తారా? అడ్డం వచ్చి నిలుపుకోరు. అయ్యో, దయమాలిన బ్రహ్మ మమ్ములను ఎంతో వేదనకు గురి చేశాడు కదా. శ్రీకృష్ణుడు మునుపు యమునా నది తీరంలో దివ్య పరిమళాలు గల పువ్వులతోడి తీగల చేత అల్లుకోబడిన పొదరిండ్ల యందు మాతో చేరి ఉండేవాడు. మమ్ము దగ్గరకు తీసి కలత పెట్టి సంతోషింపచేసిన విషయాలన్నీ మర్చిపోతాడేమో. మేమంతా తన వేణునాదాన్ని విని పరవశులమై యమునా నది తీరానికి చేరుకున్నాము. అలా చేరగా మా మనసులు తెలుసుకోగోరి వినోదంగా మాకు కానరాక ఎక్కడో ఉండి మా మాటలు విన్న వృత్తాంతాన్ని ఎప్పుడైనా శ్రీకృష్ణుడు ఏకాంత గృహములందు నీతో చెప్పాడా? మేము మునుపు గౌరీవ్రతం చేస్తూ యమునలో స్నానం చేసేటప్పుడు నీళ్ళలో దిగినప్పుడు మా చీరలను దొంగిలించి మరల ఇచ్చిన వృత్తాంతాన్ని ముచ్చట వేళల్లో నీతో చెబుతాడా? మా ప్రియుడైన కృష్ణుడు మునుపు యమునా నది నడుమ శరత్కాల పూర్ణిమలో మాతో రాసక్రీడ జరిపాడు. ఆ బంధముల యొక్క నేర్పులు ఏకాంతంగా నీతో ముచ్చటలాడేటప్పుడు ఎప్పుడైనా చెబుతాడా? ఓ గొప్ప మనస్సు గల ఉద్ధవా, నీవు శీఘ్రంగా పోయి మా ప్రాణ నాయకునితో మేము పడే అవస్థను చెప్పు. నువ్వు ఆలస్యం చేసిన పక్షంలో శ్రీకృష్ణుని ఎడబాసిన మా దేహములు భూమి మీద నిలువవు. ముందుగా ధైర్యం తొలగిపోతుంది. ధైర్యం పోయిన పిమ్మట మనస్సు నిలవక సంతాపం ఎచ్చుతుంది. ఎప్పుడు మనస్సున సంతాపం పడుతుందో మా ప్రాణాలు అప్పుడే పోతాయి. ప్రాణాలు పోయిన పిమ్మట ఎల్ల ప్రాణులకు రక్షకుడుగా ఉన్నవాడు గోపికల ప్రాణాలు పోగొట్టాడని నిందల పాలు కావలసినదే. ఆ తరువాత వచ్చి ఆ మహానుభావుడు చేయబోయేది మాత్రం ఏముంటుంది? కనుక ఈ విషయాన్ని వెంటనే అతనికి మనవి చెయ్యి. లోకంలో ఎవ్వరూ మోయింపరా? మున్ను లక్ష్మీదేవి తనను మోయింపలేదా? న్యాయం వీడి మోయించిన ఇంతులను విడిచిపెట్టడం తగునో తగదో విచారించి కృష్ణునికి న్యాయం చెప్పదగిన వాడవు నువ్వే. ఓ ఉద్ధవా, ఇక ఎన్నటికైనా మా వ్రేపల్లె వీధుల్లో శ్రీకృష్ణమూర్తి తిరుగగా కన్నులారా చూడగలమా? ప్రియములైన మాటలు భాషించగా చెవులారా వినగలుగుదమా? దగ్గర చేరగా దేహములు గగురుపాటు నొందగా కౌలించుకోగలమా? ఓ ప్రాణనాథ, మమ్ము ఎడబాయుటకు కారణం ఏమిటి అని తొందర పెట్టి అడగటానికి మాకు సమయం అనుకూలించునా? మేము ఉండే ఈ వనానికి ఆయన ఇక మీద వస్తాడా? మాకు తనకు గల సంబంధాన్ని ఎప్పుడైనా తలుచుకుంటాడా? మా చేత తిట్లు తినకుండా ఆ బ్రహ్మ మా నాతుని మా వద్దకు చేరుస్తాడా? ఈ విషయాలన్నీ నీకు తెలిసి ఉంటాయి కనుక మాకు తెలియజెప్పు. ఓ కృష్ణ, దుఃఖ సముద్రంలో మునిగి శుష్కిస్తున్న ఈ గోకులాన్ని ఉద్ధరించు అని ఆ గోపికలు దుఃఖించారు. అటు పిమ్మట ఉద్ధవుడు కృష్ణుడు చెప్పి పంపిన మరికొన్ని మాటలు చెప్పగా కొంచెం మనసులు కుదురపరుచుకొని అతన్ని పూజించారు. ఇలా కృష్ణలీలా వర్ణలు చేస్తూ వ్రేపల్లెలో ఉద్ధవుడు కొన్ని నెలలు ఉండి ఆపైన నందాదులను వీడ్కొని రథారూఢుడై బయలుదేరాడు. నిన్నైన మనస్సుతో స్తోత్రం చేస్తూ పాపములను తొలగించువాడు, మనోజ్ఞుడైన వాడు, మధురా పట్టణమునందు విహరించువాడు, శత్రువుల అయిన వారి మదమును అణచువాడైన శ్రీకృష్ణుణ్ణి ఉద్ధవుడు చూశాడు.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తరువాతి భాగంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చేరి కుబ్జా గృహమునకు వెళ్ళుట.